ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మరి ప్రభు పేరట శుభాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాంశము ఏది నీ పునరుద్ధాన సాక్ష్యం, ఏది నీ పునరుద్ధాన సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఇది అసాధారణమైనది. ఇది లోకములో ఏ ఒక్కరికి కూడా సాధ్యమయ్యేది కాదు. అటువంటి గొప్ప ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా తిరిగి లేచుట అనేది, మరణము గెలుచుట అనేది, సిలువను గెలుచుట అనేది అది దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువులకు మాత్రమే సాధ్యము అని క్రీస్తు ప్రభు పునరుద్ధానము ఇక్కడ రుజువు చేసినటువంటి సత్యము ప్రియులారా. కాబట్టి అటువంటి గొప్ప పునరుద్ధానము అనేది
ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఎప్పుడో ఏదో సమయములో సీక్రెట్గా రహస్యముగా జరిగినది కాదు. ఈ పునరుద్ధానానికి ప్రకృతి సాక్ష్యమిస్తూ ఉన్నది. దేవాలయపు తెర చినుగుటు ద్వారా సాక్ష్యం ఇవ్వబడుచున్నది. కావలివారు చచ్చిన వారి వలె పడి ఉండుట సాక్ష్యమిస్తూ ఉన్నది. అక్కడ ఉన్న సైనికులు వారి సాక్ష్యం మనకు కనబడుచున్నది. దుర్లింపబడినటువంటి రాయి సాక్ష్యముగా ఉన్నది. విడిచిన నారవస్త్రాలు సాక్ష్యముగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఈస్టర్ దినాన్న విన్నామంటారా? మంచిదండి. ప్రతి దినము ఏదో ఒక సమయంలో వింటున్నాము అంటారా? మంచిదండి. లోకములో లోక సంబంధమైన సంగతులు 24 గంటలు వింటూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. వాటి కొరకు మనం నోరు విప్పవలసిన అవసరత లేదు. కానీ రక్షకుడైన క్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచుట అనే పునరుద్ధానము కొరకు అది ఎరిగినటువంటి మనము ప్రతి క్షణము కూడా సాక్ష్యాన్ని ఇవ్వవలసిన భారము ప్రభు మనపై ఉంచాడు. అందుకనే ఈవేళ మత్తయి సువార్త 28వ అధ్యాయములో ఈ పునరుద్ధాన సాక్ష్యము ఎవరిది? ఒక దినము జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుచున్న ఇరువురు, మరొక దినాన్న మనం మగ్దలేని మరియా. ఈ దినము మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ దూత సాక్ష్యాన్ని మనం ఈవేళ ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని చూడటానికి ఆదివారము తెల్లవారుచుండగా అక్కడ మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చారు అని దేవుని యొక్క వాక్యం. 2వ వచనములో ఇక్కడ ఈ పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇచ్చుచున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే మానవ మాత్రుడు కాదు, దూత అని వ్రాయబడుతున్నది. ఏ దూత అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దూత అనే మాటకు ఒకవేళ రాయబారి అనే మాట కూడా ఉంది. కానీ మానవుల పక్షంగా వచ్చిన దూత కాదు. చక్కగా వ్రాసాడు ఇక్కడ, పరలోకము నుండి దిగి వచ్చి, దూత పరలోకము నుండి దిగి వచ్చింది అని దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని, రక్షణ వార్తను చాటడానికి పరలోకపు దేవదూతలు భూలోకానికి దిగి వచ్చి ఇక్కడ క్రీస్తు ప్రభు జన్మించాడు అని అక్కడ గొల్లలకు ప్రకటన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూడా పరలోకపు దూత పరలోకము నుండి దిగి వచ్చి పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! మానవులు చెప్పిందే చాలా, అది సత్యమండి, అది నమ్మాలండి అని మనం ఒత్తాసు పలుకుతూ ఉంటాం. మంచిదే. ఒక మానవుని ఎడల అంత మమకారం మనం కలిగి, అంత నమ్మిక కలిగి, అంత విశ్వాసము కలిగి ఆ వ్యక్తుల పక్షంగా భరోసా ఇచ్చి వారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో పరలోకము నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ రాయి పొర్లించి రాయి మీద కూర్చుండి పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటుండగా ఆ సాక్ష్యాన్ని, ఆ పునరుద్ధాన సాక్ష్యాన్ని మనం నమ్మవద్దా అని ఉదయకాలం ఒక ప్రశ్న మనం వేసుకుందాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క రాయినట పొర్లించి దాని మీద కూర్చున్నది అని దేవుని యొక్క వాక్యము రాయబడుతూ ఉన్నది. ఆ దూతి యొక్క స్వరూపం ఎలాగ ఉన్నది అని ఆలోచన చేస్తే అది మెరుపు వలె ఉన్నవి, వస్త్రములు ఎలాగూ ఉన్నవి, హిమమంత తెల్లగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా.
మరి ఈ సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటి, ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి అని వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానము జరిగినప్పుడట మహాభూకంపము కలిగాను. ప్రకృతి సాక్ష్యము ప్రియులారా, మహాభూకంపము కలిగాను. రెండవది, కావలివారు భయపడి వణుకుచు చచ్చిన వారి వలె వారు ఉండేను. అక్కడ ఉన్నటువంటి అధికారులు లేక సైనికుల యొక్క సాక్ష్యాన్ని దైవ గ్రంథము ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ పరలోకపు దూత ఆ రాయిని పొర్లించి రాతి మీద కూర్చోండి, ఆ దూత సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కావలి ఉన్నటువంటి సైనికులు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అయితే ఆ దూత అక్కడ వారికి ఏమని తెలియచేస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తే, ఆ స్త్రీలను చూచి మీరు భయపడవద్దు, ఆ స్త్రీలను చూచి మీరు భయపడవద్దు అని వారికి తెలియచేస్తూ 5వ వచనములో ఆ దూత అంటున్న మాటలు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఎవరిని వెతుకుతానికి వచ్చారట అండి? సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెదకటానికి వచ్చారని నాకు తెలుసును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన బ్రతికి ఉంటుండగా తరువాత ఏం జరగబోతుందో ఎన్నో ప్రవచనాలు ఆయన తెలియచేశాడు. కానీ తనతో ఉన్న శిష్యులు కానీ ప్రజలు కానీ నమ్మలేకపోయారు. దానికి కారణం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, చనిపోయినటువంటి యేసును వెదకటానికి వచ్చారు, లేచారు అని నమ్మికలు తప్పిపోయినట్లుగా దైవవాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి యేసయ్య ఏది చెప్పినా ఆ చెప్పినది ఆయన చేశారు, ఆయన చేసేదే ఆయన చెప్పారు. అందుకనే ఆయన చెప్పినట్లు తాను లేచి ఉన్నాడు అని దూత ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆ దూత ఇక్కడ ఇస్తూ ఉన్నదో మనము చూద్దా ఉన్నాం. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతకుచున్నారు? యేసు ప్రభు మృతుడు కాదండి, పాతి పెట్టబడ్డాడు, కానీ సమాధిలో లేడండి. సమాధిని గెలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. విజయోత్సాహముతో ఆయన లేచి ఉన్నాడు. అదే పునరుద్ధానం. ఆయన లేచి ఉన్నాడు అని ఇక్కడ దూత చెప్పటమే సాక్ష్యము అని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి అక్కడ రుజువు చేస్తూ ఉన్నది ఆ దూత. ఆయన పండుకున్న స్థలమును మీరు చూడండి, ఆయన పండుకున్నటువంటి స్థలమును చూడండి, మీరు త్వరగా వెళ్ళండి, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఈ మాట మీరు శిష్యులకు తెలియచేయండి. యేసుక్రీస్తు ప్రభు కొరకు మరొక సాక్ష్యం ఇస్తుంది. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. మీకంటే ముందు గలిలయ ఆయన వెళ్ళుచూ ఉన్నాడు. అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇవన్నీ రుజువులు, ఇవన్నీ పునరుద్ధాన సత్యాలు, ఇవన్నీ పునరుద్ధాన ప్రత్యక్షతలు. ప్రియులారా, ఈస్టర్ పండుగ అయిపోయిందండి. ప్రతిదినం ఒక్కొక్కరొకరికి ఎందుకు ఇవన్నీ ఒకవేళ మీలో మీకు ఆలోచన వస్తే దానికి సమాధానము యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం ఒక్క మాటలో జరగలేదండి. ఇది అనేక విధాలు, అనేక రకాలు సాక్ష్యాలతో కూడినటువంటి పునరుద్ధాన పండగ కొరకు మనం జరిగిన సత్యాలు, రుజువులు, సాక్ష్యాలు ప్రతిదినము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటేనే తద్విశ్వాసము ద్వారా మన జీవితాల్లో మనం కూడా మన పునరుద్ధానం చెందబడతాం ప్రియులారా. అక్కడ అంటున్నారు, మీకన్నా ముందుగా ఆయన గలిలయ వెళుతున్నాడు, మీరు ఆయనను చూస్తారు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూత యొక్క సాక్ష్యం ఏమిటని ఆలోచన చేస్తే
అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలమున ఈ యొక్క పునరుద్ధాన ఈ సాక్ష్యాన్ని దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చి అద్భుతంగా ఇచ్చారు. అక్కడ ఉన్న సైనికులు ఇచ్చారు, ప్రకృతి ఇచ్చింది, ఎన్నెన్నో ఇక్కడ చక్కటి సత్యాలు బయలుపరచబడ్డాయి. మరి దేవుడు సృష్టిని ఏలటానికి కిరీటముగా ఉంచిన ఓ మానవుడా, ప్రభు యొక్క ప్రతిరూపాలుగా ప్రభు యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆయన యొక్క పిల్లలము అయ్యున్నటువంటి మనము ఆయన పునరుద్ధానము కొరకు ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం? ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. మన సాక్ష్యము మన ప్రభు కొరకు, మనం ఆయన పునరుద్ధానము కొరకు ఇచ్చే కుటుంబాలుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పునరుద్ధానము కొరకు నాయన ఎన్నెన్నో సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి. ఏ దినము దేవదూత నాయన చక్కటి నాయన సాక్ష్యాన్ని ఇచ్చినట్లు మా జీవితాల్లో మేము కూడా ప్రతి క్షణము అనుదినము అనేకుల కొరకు సాక్ష్యం ఇచ్చి కుటుంబాలుగా మమ్మల్ని తీర్చిదిద్దు నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి. కరోనా వైరస్ మరలా రిపీట్ కాకుండా దూరపరచండి నాయన. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను ధైర్యపరచండి, మమ్ములను రక్షణలో నడిపించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. చిన్న బిడ్డలు, యవనస్తులు నాయన, వృద్ధులు, స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ నాయన వాతావరణంలో నాయన చల్లదనాన్ని కలుగు చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. పల్లెటూర్ల జనుల రక్షణ భారమునాపై కలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా.